బ్రహ్మాండ పాలన అంటే ఏంటి? బ్రహ్మాండం అంటే పంచభూతాలు: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ భూమి మీద ఉండే జీవరాశి అంతా నిద్ర లేయటం, ఈ యొక్క బాహ్య కర్మలు దక్షతతో పనులు చేసుకోవటం, సూర్యాస్తమానం అయితే నిద్రపోవటం, ఇదంతా భూమండలం మీద నడుస్తూ ఉంది. అంటే ఉదయించే సూర్యుడు అందరిని నిద్ర లేపుతున్నాడు, మధ్యాహ్నం ఆకలిస్తుంది, రాత్రి అందరూ కూడా నిష్క్రమిస్తున్నారు, ఇంద్రియాలన్నీ ముడుచుకుంటున్నాయి. ఈ బ్రహ్మాండాన్ని పరిపాలన చేసేది నవగ్రహాలు. ఈ భూమి మీద జీవరాశి 84 లక్షల జీవరాశిని పరిపాలన చేసేది అంటే పుట్టడం, పిండోత్పత్తి, గర్భంలో పెరగటం, మన పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ కూడా జ్ఞానం అంతా ఆత్మజ్ఞానం పొందటం, ఇవన్నీ కూడా నవగ్రహాల వల్ల నడుస్తుంది. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతు, ఈ గ్రహాలు మనల్ని ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాయి. నవగ్రహాల వల్ల పంచభూతాలు ఏర్పడినాయి. మనకి 12 గంటలు పగులు, రాత్రి, తర్వాత ఒక రోజు, తర్వాత వారాలు, 7 రోజులు ఒక వారం, 15 రోజులు పక్షం, శుక్లపక్షం, బహుళపక్షం, తర్వాత మాసం, పౌర్ణమి, అమావాస్య, 6 నెలలకి ఉత్తరాయణం, దక్షిణాయనం, సంవత్సరం, అట్లా 60 సంవత్సరాలు, ఒక షష్ఠి, ఇవన్నీ ఏర్పడేదానికి మనకి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ బ్రహ్మాండంలో నవగ్రహ పాలన అనేది చాలా జరుగుతుంది. ఆ సూర్యచంద్రులే నవగ్రహ ఈ బ్రహ్మాండాన్ని పరిపాలన చేస్తుంది.